విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన ప్రముఖ కళాకారుడు, నూరేళ్ల తెనాలి రంగస్థలి గ్రంథ రచయిత నేతి పరమేశ్వర శర్మ సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం ఆయన కుమారుల్లో ఒకరైన కేంద్రీయ విద్యాలయ విశ్రాంత ప్రిన్సిపల్ నేతి చలపతి, ఆయన కుటుంబ సభ్యులు, ట్రాఫిక్ సిబ్బందికి సోలార్ ఫ్యాన్లతో కూడిన టోపీలను పంపిణీ చేశారు. స్థానిక శివాజీ చౌక్లో శనివారం జరిగిన కార్యక్రమంలో చలపతి, అనసూయ దంపతులు కుమారులు స్వరూప్, సీతాచరణ్, శ్రావణి, పద్మ వీటిని ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. వేసవిలో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి సోలార్ ఫ్యాన్లతో కూడిన టోపీలు ధరిస్తే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందని చలపతి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో టోపీలను తయారు చేయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఐ రాములు నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో మన రిటైర్డ్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ గారు చలపతిరావు గారు వచ్చేసి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ సోలార్ క్యాప్స్ అనేవి ఎండలో ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసు సిబ్బంది అందరికీ కూడా ట్రాఫిక్ సిబ్బందికి ఈ సోలార్ క్యాప్స్ని డొనేట్ చేయడం జరిగింది. టోటల్లీ ఒక 40 క్యాప్స్ వరకు డొనేట్ చేశారు. సిబ్బంది ఎండలో ఎవరైతే డ్యూటీలు చేస్తారో వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ఉండేదానికని చెప్పేసి సోలార్ బేస్డ్ అనమాట. ఇది ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంటుంది, దీనివల్ల గాలి వస్తూ ఉంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో సర్వీస్ మోటివ్ తోటి చలపతిరావు గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వచ్చి సిబ్బందికి డొనేట్ చేయడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు చలపతిరావు గారు. మా తండ్రి గారైన నేతి పరమేశ్వర శర్మ గారు, సీతామహాలక్ష్మి అమ్మగారు వాళ్ళ పేరుతో మేము గత 4 ఏళ్లుగా రకరకాలైన కార్యక్రమాలు చేపట్టాము సార్. ఈ సంవత్సరం మా ఇద్దరు పిల్లలు, మగపిల్లలు ఇద్దరు స్వరూప్ అండ్ సీతాచరణ్, మా కోడళ్ళు ఇద్దరు శ్రావణి అండ్ పద్మ, వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఈ క్యాప్స్ ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ఐడియా నాకు ఇవ్వటం, దాన్ని వెంటనే నేను సిఐ గారికి చెప్పడం, సిఐ గారు కూడా అంగీకరించారు. ఆయన అడిగిందల్లా ఏంటంటే వైట్ క్యాప్స్ ఇవ్వండి, మాకు కలర్ క్యాప్స్ ఉండకూడదు అనేప్పటికీ ప్రత్యేకంగా అవి తయారు చేయించి హైదరాబాద్ నుంచి తెప్పించాం సార్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సిఐ గారు అండ్ డిఎస్పీ గారు ఫర్ హ్యావింగ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డిస్ట్రిబ్యూట్ దీస్ క్యాప్స్ అండి. సో ఇటువంటి కార్యక్రమాలు మా నాన్నగారు, మా అమ్మగారు చేసినవి చూసి మేము కూడా వాటిని కొనసాగిస్తున్నాం సార్. మా మేనల్లుడు కూడా, మా రెండో అక్కయ్య కొడుకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. వాడు కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ సార్ మా అందరికీ. సో పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ ఈ క్యాప్స్ వేసుకుని వారి నిధులు నిర్వర్తించాలిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక సర్వీస్ మోటివ్తో, అదే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, మనం ఏదో ఎవరికన్నా సాయం చేయాలంటే ఒక మంచి హృదయం ఉండాలి. మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఈ సర్వీస్ మోటివ్తో ఈ సోలార్ క్యాప్స్ అనమాట, ఇవి సోలార్ ఎప్పుడైతే ఎండ పడుతుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఫ్యాన్ తిరిగి ఎండదెబ్బ తగలకుండా ఈ క్యాప్ అరేంజ్ చేసినందుకు మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ పంచడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. తర్వాత అదేవిధంగా లస్సీ కూడా, ఎండాకాలము క్యాప్తో పాటు లస్సీ కూడా అరేంజ్ చేశారు. మా డిపార్ట్మెంట్ పరంగా మరీ ధన్యవాదాలు.